హర్విల్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మేఘనాకి 20 రోజులు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గానే బాలాజీకి ఎగ్జామ్స్ రావడం కాబట్టి బాలాజీ మా ట్రిప్లో పార్టిసిపేట్ చేయలేకపోయాడు. ప్రతిసారి మేము ముందుగానే ప్లాన్ చేస్తాము, అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాము. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లే బాలాజీకి వీలైనప్పుడు మేఘనాకి వీలు కాదు, మేఘనాకి వీలైనప్పుడు బాలాజీ అందుబాటులో ఉండడు. కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటాము. రీసెంట్గా మేము సౌత్ ఇండియాలో కొన్ని ప్లేస్ చూడాలని, సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయాలని ముందుగా హోమ్ టౌన్ అయినటువంటి సూలూరుపేట నుంచి నేషనల్ హైవే నాయుడుపేట మీదుగా తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి పేరూరు బండ అనే ప్రాంతంలో శ్రీ ఒకలాదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాము. ఉదయం మేము 6 గంటల సమయంలో బయలుదేరడం జరిగింది. అక్కడ చేరుకునేటప్పటికి 7:30 అయింది. ఉదయం సూర్యోదయానికి సుప్రభాత సేవ, కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పూజలు పూర్తయిన తర్వాత దర్శనానికి మమ్మల్ని పంపించడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. తీర్థప్రసాదాలు స్వీకరించాము. అక్కడ మాకు ఇచ్చిన దద్దోజనం చాలా వేడిగా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ తిరుపతికి తిరుపతి మీద కానీ తిరుపతికి కానీ వెళ్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఎంతో ప్రకృతి అందాలు, అలాగే టెంపుల్ నిర్మాణం, కొండపైన గుడి ఉంటుంది. మనకు అక్కడి నుంచి సరౌండింగ్ పూర్తిగా చాలా ఆనందంగా వీక్షించవచ్చు. ఈ ఆలయం గతంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితందని, చిన్నదిగా ఉండేదని, ఒక మండపం కూడా ఉండేదని, ఇక్కడ నారద తీర్థం, తుంబుర తీర్థం అనే తీర్థాలు ఇక్కడ ఉండేవని, తిరుమలకు వచ్చే భక్తులు ఈ కొండపైన మండపంలో సేద తీరి ఉదయం నడక మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకునేవారని చరిత్రలో చెబుతున్నారు. ఈ ఆలయాన్ని హైదర్ అలీ తన దండయాత్ర ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. టీటీడీ పురాతన ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ ఆలయాన్ని ఆధునీకరణ చేయడం మరియు నిర్వహణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో పచ్చని చెట్లు, తోరణాలు, గ్రానైట్ నిర్మాణాలు భక్తులకు ఎంతో కనువింపుగా ఉంటుంది. మేము ఈ ఆలయాన్ని దర్శించుకొని బెంగళూరుకు వెళ్ళాలని వయా కాణిపాకం శ్రీ గణనాథుని దర్శించుకోవడం జరిగింది. वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. కాణిపాకం చేరే సమయానికి ఉదయం 9:30 అయింది. క్యూ లైన్లో వెళ్ళాము, స్వామివారిని దర్శించుకున్నాము. మాకు కొన్ని పూజా కార్యక్రమాల వలన ఆలయంలో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ మాకు 11:30 దర్శనం పూర్తి చేసుకుని బయటికి రావడం జరిగింది. ఉదయం మేము టిఫిన్ కాణిపాకంలో చేసాము. 12 గంటల సమయానికి మేము బెంగళూరుకి బయలుదేరడం జరిగింది. మా ట్రిప్పు బెంగళూరుకు వెళ్ళి 2 రోజులు స్టే చేసి బెంగళూరులో చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేసి అక్కడి నుంచి వయా పళని కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ ఒక 2 days స్పెండ్ చేసి అక్కడి నుంచి మదురై నుంచి శ్రీరంగం నుంచి తంజావూరు నుంచి కుంభకోణం, చిదంబరం వయా పాండిచ్చేరి. చెన్నైలో మా అబ్బాయి బాలాజీని కలిసి హోమ్ టౌన్కి వెళ్ళాలని ముందుగా ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. మా ట్రిప్ ప్లాన్ టోటల్గా 7 days. ఎవరైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా మీ సమయాన్ని వెచ్చించి మీకు రోడ్ మ్యాప్ని గూగుల్ మ్యాప్ ద్వారా క్షుణ్ణంగా చూడండి. అలాగే మంచి రేటింగ్ ఉన్న హోటల్స్ని ఎంచుకోండి. వీలైతే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోండి. తద్వారా మీరు మీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మీ ట్రిప్ని కంప్లీట్ చేయగలరు.
మధ్యాహ్నం 3:30 గంటలకి బెంగళూరుకి చేరుకోవడం జరిగింది. రూమ్లో చెక్-ఇన్ అయ్యి లంచ్ ఫినిష్ చేసుకొని ముందుగా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ దాదాపు 300 ఎకరాల్లో ఎంతో గ్రీనరీతో ఈ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం, చక్కని ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రావాలు. ఈవినింగ్ మేము ఇక్కడ దాదాపు 3 గంటల సమయం ఇక్కడే గడిపాము. ఎంతో ఆనందంగా అనిపించింది. చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. చలిన మాట ఇక కరువైపోయెనులే. అధరముదరము నడుమను ఏదో అలజడి రేగెనులే. వీక్షణలో నిరీక్షణలో వరక్షణమొక యుగమేలే. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడెను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెట్టెకలు విరిచేనే. వీచేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే. నాశనా పూసులే చెవిలోన చెబుతానే. నీ అడుగులా
చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే. ఓ చలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ యాదెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలేనులే. ఓ చలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మై మరకు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే, పూచే పూలలో నీ నవ్వులు జ్ఞాపకమే. తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే. తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం, చిలక మొక్కులానే అలక జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదరో నిదురించే కథలెన్నో కదిలేలా. మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే, ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే. కోవెలలో నీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే. పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం, మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ,
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ని విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నంది టెంపుల్ దర్శించడం జరిగింది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇది చోళులు నిర్మించిన ఆలయం. దీనిని దొడ్డ బసవయ్య ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. మా ట్రిప్లో మొదటి రోజు చివరగా విధాన సౌధ భవనాన్ని సందర్శించడం జరిగింది. రాత్రి సమయంలో దగదగ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మనకు విధాన సౌధ కనిపిస్తుంది. ఇది ఒకప్పుడు రాజప్రస్థానం. ప్రభుత్వం దీనిని హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రభుత్వ కార్యాలయ క్షేత్రంగా మనం బెంగళూరులో చూడవచ్చు.